ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. ఆ ఫోటో నీకెందుకు? రేపటి నుంచి ఎలాగో ఆఫీస్లో నీకు కనిపించను కదా యష్. నేనున్న ఫోటో మాత్రం నీకు కనిపించడం ఎందుకు? పొరపాటున ఈ ఫోటో నీకు కనిపిస్తే నా మీద కోపంతో బయట పడేస్తావు కదా. ఈ ప్రాజెక్ట్లో మనం కలిసి వర్క్ చేసామన్న దానికి గుర్తుగా ఈ ఫోటో నా దగ్గరే ఉంచుకుంటాను. ప్లీజ్ యష్, ఇది నాకు ఇవ్వచ్చు కదా, నేను తీసుకెళ్తాను. సరే సింధు, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ యష్, థ్యాంక్ యూ సో మచ్. రేయ్, నువ్వున్న ఫోటో దీని దగ్గరెందుకురా? తీసుకొని ఇక్కడే పగలగొట్టేసాయి. ఏయ్, ఆ ఫోటో ఇవ్వే. ఇవ్వవు. లేదు, వద్దు, ఇవ్వమని చెప్తున్నాను కదే. మీకే చెప్పేది. ఇవ్వని చెప్తున్నానా? వదలండి. నువ్వు ఆగమ్మా. వదిలే, తనని వెళ్ళనివ్వు. ఎలాగో కొన్ని రోజుల్లో నువ్వు ఓడిపోవడం ఖాయం అసలు. అప్పుడు రిషి శశి నీతో ఉండరు, మా దగ్గరికే వచ్చేస్తారు. అప్పుడు ఆ ఫోటో చూసుకుంటూ నువ్వు ఏం కోల్పోయావో గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ చావాలి. తీసుకెళ్ళవే, తీసుకెళ్ళు. నాన్న ఇక్కడే ఉన్నాడు. నాన్న, ఏంటి రిషి, చాలా హ్యాపీగా ఉన్నావు? నాన్న, మా స్కూల్లో టాలెంట్ హంట్ ఎగ్జామ్ జరుగుతుంది కదా. అవును, నేను మళ్ళీ చేస్తాను. ఎగ్జామ్ కి నేను శశి బాగా ప్రిపేర్ అవ్వాలి. గుడ్ గుడ్ గుడ్. ఈ ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు నాకొస్తాయో శశికి వస్తాయో చూడాలి. రే రిషి, అక్కడ మీ అమ్మ శశిని బాగా చదివిస్తుంది. ఇక్కడ నువ్వు కూడా బాగా చదువుకోవాలి. నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉందన్నా, ఇది కంప్లీట్ అవగానే నేనే వచ్చి నీకు హెల్ప్ చేస్తాను. ఈలోపు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపో. అలాగే నాన్న. వెళ్ళు. రిషి రిషి రిషి, ఏంటి? టాలెంట్ హంట్ ఎగ్జామ్ కి శశి కూడా పేరిచ్చుండదా? ఇచ్చింది కదా. ఎగ్జామ్ రాయనని తన పేరెనికి తీసుకోలేదా? లేదు, తీసుకోలేదు. ఎలాగైనా ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకుని గెలుస్తానన్న పట్టుదలతో ఉంది. అవునా? సరే, నువ్వు వెళ్ళి చదువుకోలే. ఇది ఇట్ట జరుగుండదే. ఎగ్జామ్ రాయద్దని శశికి 2 చెప్పున్నాను కదా. ఏందమ్మే ఎట్టా గుద్దేసుంటావు? ఏ లోకంలో ఉండవు? శశి లోకంలో అమ్మే. తన విషయంలో నా ప్లాన్ ఫెయిల్ అయి ఉండదు. శశి టాలెంట్ ఎగ్జామ్ రాస్తా ఉండదంట. అవునా? అది రాసి పాస్ అయితే ఆ సింధు గెలుస్తాదమ్మే. ఆపాలమ్మే, ఎట్టయినా శశిని ఆపాలి. శశికి ఫోన్ చేసి మాట్లాడమ్మే. మెల్లగా దాని మనసు మార్చు. ఫోన్ చెయ్యి.
శశి, టాలెంట్ అంటే ఎగ్జామ్లో నీ పేరు ఎందుకు వెనక్కి తీసుకోలేదు? నేను చెప్పున్నాను కదా నీకు. లేదమ్మా, నేను ఎగ్జామ్ రాయాలనుకున్నాను, అందుకే నా పేరు వెనక్కి తీసుకోలేదు. నువ్వు ఎగ్జామ్ రాసి అందులో ఫెయిల్ అయి ఆ సింధును ఓడించాలనే కదా నీ ప్లాన్? లేదమ్మా, నేను ఫెయిల్ అవ్వను. ఎగ్జామ్లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొని స్కూల్లో నేనంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను. నీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా శశి, నువ్వు ఎగ్జామ్ లో పాస్ అయి ఆ సింధు గెలిస్తే మీ నాన్న నన్ను ఇంట్లో ఉంచారు, పంపించేస్తారు అని. నువ్వు నన్ను ఓడిస్తావా శశి? లేదమ్మా, నేను గెలిచి నీ పేరే చెప్తాను. అప్పుడు సింధు ఓడిపోయినట్టే కదా. నీ గెలుపుకి కారణం నేనే అని చెప్తే నేను గెలిచినట్టే శశి, ఆ సింధు ఓడిపోయినట్టే. కరెక్టే శశి. సరే, నువ్వు బాగా చదువు, నువ్వు ఫస్ట్ రావాలి, ఓకేనా? ఓకే అమ్మా. ఉంటాను శశి. కూతురి చేతిలోనే ఆ సింధు ఓడిపోబోతుందండి. ఫోటో చూసుకుంటూ నువ్వు ఏం కోల్పోయావో గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ చావాలి. తీసుకెళ్ళవే, తీసుకెళ్ళు. ఈ ప్రాజెక్ట్ వర్క్లో నుంచి వేరవ్వబోతున్నారు. అలాంటిది ఈ బిజినెస్ మ్యాగజైన్ కవర్ పేజ్లో మాత్రం మీరిద్దరు ఎందుకు కలిసి ఉండాల్సిందో. అందుకే నీ ఫోటో వరకు చించేసి యష్ని నీకు దూరం చేశాను. నా కూతురు విషయంలో నేను గెలవబోతున్నాను, కానీ మాధు విషయంలో ఓడిపోతున్నాను. ఆఫీస్లో తనదే పై చెయ్యి. పాపం యష్ ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న కంపెనీని వాళ్ళ అన్న కోసం, వదిన కోసం క్లోజ్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు అది జరగకుండా ఆపాలి. నేను ఎలా ఆపగలను? ఇంకా రాలేదేంది? వస్తుందిలే, ఆగు. మధు, నా ఫ్రెండ్ ఫోన్ చేసింది, మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అలాగే అత్తయ్య. చెప్పు జానకి. అక్క, నీకు గుడ్ న్యూస్. ఏంటది? ఇప్పుడే ఫోన్ చేసి శశితో మాట్లాడుండాను. టాలెంట్ అంటే ఎగ్జామ్ లో తను పాస్ అయినా నా పేరే చెప్తానని చెప్పుండది. శశి మా అమ్మి పేరు చెప్తే ఆ సింధు ఓడిపోయినట్టే మధు. ఏంటో అన్నీ మనకు భలే కలిసి వచ్చేస్తున్నాయి.
మీ ఇద్దరికి ఎవడ పిచ్చా? ఆ, ఆ, అసలు మీరిద్దరూ మైండ్ ఉండే మాట్లాడుతున్నారా? కొంచెం కూడా తెలివితో ఆలోచించరా మీరు? ఎందుకు మరీ ఇంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారు? ఏమైంది అదక్క? ఏమైంది అంటావేంటి? ఆ, చేసి ఆ టాలెంట్ హంట్ లో పాస్ అయి నీ పేరు చెప్పినా మనకి ప్లస్ అయ్యేది ఏమీ ఉండదు. శశి ఎగ్జామ్ లో పాస్ అయితే దానికి కారణం ఆ సింధునే అవుతుంది. ఆ సింధు వల్లే శశి మారినట్టు అవుతుంది. అప్పుడు సింధునే గెలిచినట్టు అవుతుంది. ఈ మాత్రం సూక్ష్మ జ్ఞానం లేకపోతే ఎలా? సారీ అక్క, మేమింత లోతుగా ఆలోచించడం లేదు. అది కాదు చెల్లి, శశి టాలెంట్ హంట్ లో విన్ అయితే క్రెడిట్ అంతా ఆ సింధుకే వెళ్తుంది. అందుకే ఆ టెస్టులో శశి ఫెయిల్ అయి తీరాలి. ఆ సింధు గెలిస్తే మన అత్తయ్య ఓడిపోతుంది చెల్లి. ఆ అత్తయ్య ఓటమిని నేను తట్టుకోలేను. ఏం చేసైనా సరే మన అత్తయ్యని మనం గెలిపించాలి. ఆ సింధుని ఓడించాలి. అప్పుడే కోడలిగా అత్తయ్య పరువు మర్యాదల్ని నిలబెట్టిందన్నవుతాను. నేనంటే నా పెద్ద కొడులకి ఎంత ప్రేమో అసలా. నువ్వన్నది నిజమే మధు. శశి ఆ టాలెంట్ టెస్ట్లో పాస్ అయితే ఆ సింధు గెలిచానన్న గర్వంతో నా ముందుకొచ్చి తలెగరేస్తుంది. అది జరగకూడదు. ఇప్పుడు ఆఫీస్ నుంచి ఎలా అయితే అది బయటికి వెళ్ళిపోయిందో అదే విధంగా యష్కి దూరంగా పిల్లల జీవితాల్లోంచి కూడా అది కనుమరుగైపోవాలసలా. ఏం చేస్తావో చెయ్యి. శశి ఆ పరీక్షలో తప్పాలి. ఆ సింధు ఓడాలి. నా ముందు తల దించాలి. అలాగే అత్తయ్య, మీ గెలుపు కోసం కోడలిగా నేను ఎంత కృషి చేయాలో అంతా చేస్తాను. ఎలాగో ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక సింధు యష్కి దూరమైనట్టే. ఇంకా మిగిలింది ఆ శశి. శశిని ఎగ్జామ్ రాయకుండా ఆపాలి. ఎలా ఆపాలి? ఆ మధు యష్ మీద ప్రెషర్ తీసుకొచ్చి తను స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీలో యష్ ఇన్వెస్ట్ చేసేలా చేసింది. అదే జరిగితే సొమ్మొకడిది సోకొకడిది అనేలా మధు తెగ బిల్డప్ ఇస్తుంది. ఆపాలి. యష్ ఇన్వెస్ట్ చేయకుండా ఆపాలి. కానీ ఎలా? అమ్మ శశి,
ఇంకా చదువుతూనే ఉన్నావా? చదివింది చాలమ్మా, ఇంక పడుకో. లేదు, నేను తెల్లవార్లు చదవాలి. నా మీద పంతంతో చదువుతున్నావా? నేనేం నీ గురించి చదవడం లేదు. నేను బాగా చదివి పాస్ అయితే నీ వల్లే జరిగింది ఇదంతా, నన్ను నువ్వే మార్చావని చెప్పుకుందాం అని అనుకుంటున్నావేమో. అలా ఎప్పటికీ జరగదు. నేను మారటానికి కారణం మా సంధ్య అమ్మే అని అందరి ముందు చెప్తాను. నేను నిన్న అమ్మగా ఎప్పటికీ ఒప్పుకోను అసలా. శశి, నన్ను నువ్వు అమ్మగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు. ఓడిపోయినా నేనేం ఫీల్ అవ్వను. నువ్వు బాగా చదివి బాగుపడ్డమే నాకు కావాలమ్మా. నన్ను ఓడించడం కోసం ఇలా తెల్లవార్లు చదివి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నిద్రపో, లైట్ ఆఫ్ చేస్తాను. తెల్లారి లేచి చదువుకోవచ్చు. ఆ మధు బారి నుంచి యష్ కుటుంబాన్ని కాపాడాలి. కానీ ఎలా? ఫోన్లో కంటే ఇంటికెళ్ళి పర్సనల్గా కలిసి మాట్లాడటమే బెటర్. వాచ్మ్యాన్, 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 వాచ్మ్యాన్. ఏంటి మేడం? ఎవరు మీరు? సునంద మేడంని కలవాలి. ఇంత రాత్రి వేళ మేడం ఎవరిని కలవరు మేడం. రేపు రండి మేడం. నేనెవరనుకుంటున్నావు? సునంద గారికి బాగా కావలసిన మనిషిని. అర్జెంటుగా మేడంని కలవాలి. అందుకే ఇంత రాత్రి అయినా వచ్చాను. ప్లీజ్ గేట్ ఓపెన్ చేయండి. మిమ్మల్ని ఈ టైంలో లోపలికి పంపిస్తే తర్వాత మేడం నన్ను అరుస్తారండి. రేపు రండి మేడం. అయ్యో, రేపు ఎర్లీ మార్నింగ్ మేడం ముంబై వెళ్ళిపోతారు. ప్లీజ్ దయచేసి సింధు వచ్చిందని చెప్పండి. సరే, ఒక నిమిషం ఉన్నాను మేడం. మేడం నిద్రపోతున్నట్టున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. రేపు రండి మేడం, ప్లీజ్. అయ్యో, ఏంటి సింధు ఈ టైంలో ఫోన్ చేశావు? మేడం, మేడం అర్జెంటుగా మీతో మాట్లాడాలి మేడం. అందుకే మీ ఇంటికి వచ్చాను.
వాచ్మ్యాన్ని గేట్ ఓపెన్ చేయమని చెప్పండి మేడం. ఫోన్ వాచ్మెన్కి ఇవ్వు. ఓకే మేడం. మేడం మాట్లాడతారట. హలో మేడం. ఆ, వాచ్మెన్ సింధుని లోపలికి పంపించు. అలాగే మేడం. రండి మేడం. ఏంటి సింధు అంత అర్జెంట్? మేడం, మీ ప్రాజెక్ట్లో వచ్చిన ప్రాఫిట్తో తన కంపెనీ క్యాపిటల్ అంతా ఆ మధు పెట్టబోయే కొత్త కంపెనీలో యష్ ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆ మధు క్యారెక్టర్, తన ఆలోచన, తన బిహేవియర్ ఏది కరెక్ట్గా ఉండదు మేడం. యష్ని నిండా ముంచేస్తుంది. నేను యష్కి ఎంత చెప్పినా నా మాట వినడం లేదు మేడం. మీరొక్కరే దాన్ని ఆపగలరు. ప్లీజ్ మేడం. నేనెలా ఆపగలను సింధు? అది యష్ ప్రాఫిట్, యష్ క్యాపిటల్. దాంతో నాకు సంబంధం లేదు కదా. మేడం, నేను ఒక ఐడియా చెప్తాను. మీరు అది ఫాలో అవుతే చాలు. మీరు చేస్తానని నాకు మాట ఇవ్వండి మేడం. ప్లీజ్ మేడం. ఏంటి ఐడియా? ఓకే, రేపే యష్ని ఆఫీస్కి పిలిపించి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో ఎందుకు నువ్వు నీ కంపెనీని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు? ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎంత ఎదగాలన్నా మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండాలి. లేదు అంటే పెద్ద పెద్దగా ఇన్వెస్ట్ చేయలేం కదా మేడం. ఓకే యష్, నాలాంటి సపోర్ట్ నీకు దొరికితే నువ్వు నీ కంపెనీని క్లోజ్ చేయకుండా రన్ చేస్తావా?